పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత నేను బడికి పోతాననేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 13వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు బడికి పోనటువంటి వాళ్ళ పిల్లలు మరియు బడిలో నమోదు కానటువంటి పిల్లలు కొత్తగా ఐడెంటిఫై అయ్యేటటువంటి బడిలో చేరనటువంటి పిల్లలను సర్వే చేయడం, వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత పాఠశాలలో చేర్పించేటటువంటి ప్రోగ్రామ్ను నేను బడికి పోతాననేటువంటి ప్రోగ్రాంతో అందరినీ బడిలో చేర్చే విధంగా ఈ నెల జూలై 12వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. ఇది స్టేట్ మొత్తము ప్రారంభం కాబడింది. అందులో భాగంగా ఈరోజు పలమనేరు పట్టణంలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా ఈరోజు ఈ ఎంఆర్సి స్టాఫ్ సిఆర్పీలు, ఎంఈఓ2 బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ భాస్కర్ మరియు రజాక్, సచివాలయ సిబ్బంది బాలాజీ అందరూ కూడా ఈరోజు షికార్ కాలనీ మరియు రఘువీర రెడ్డి కాలనీ, ఈ బోయలిది ఈ ప్రాంతాల్లో బడికి పోనటువంటి వాళ్ళు డ్రాప్అవుట్ ఉన్నటువంటి పిల్లల సర్వే నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా షికార్ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలైతే చాలామంది ఉన్నారు. కొంతమంది బడికి వెళ్తూ ఉన్నారు, మరి కొంతమంది గత సంవత్సరం వెళ్ళాం, ఇంకా ఈ సంవత్సరం వెళ్ళలేదు అనేటటువంటి విషయాన్ని తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది. ఇంకా బడికి పోనటువంటి పిల్లలు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మేము ఏమనుకున్నామంటే ఈరోజు ఇక్కడికి వెళ్ళినటువంటి టీం అందరూ కూడా మళ్ళీ శనివారం ఉదయమే 7 గంటలకంతా అక్కడికి వెళ్ళి ఐసీడీఎస్ సిబ్బంది, మరి మహిళా పోలీసు, ఇప్పుడు వెళ్ళినటువంటి సిబ్బంది అందరూ కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది అందరూ వెళ్ళి మళ్ళీ టోటల్గా సర్వే నిర్వహిస్తాం. ఫస్ట్ అంటే ఈ స్కూల్ ఏ ఏజ్ పిల్లలు ఎంతమంది ఉన్నారనేటటువంటి సర్వే నిర్వహించుకుంటున్నాం. సర్వే నిర్వహించిన తర్వాత అక్కడికి మెయిన్గా చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి 20 మందికి పైన ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా అంగన్వాడీ సెంటర్లో చేర్పించడానికి అక్కడ సెంటర్ కోసం ప్రతిపాదన కూడా ఇవ్వడం జరిగింది. మనకు 5 సంవత్సరాలు పైబడి 5వ తరగతి వరకు 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లలు మనకు ప్రాథమిక పాఠశాలకు అవసరమైనటువంటి పిల్లలు అక్కడ ఉన్నట్లయితే ప్రాథమిక పాఠశాల ఓపెన్ చేయడానికి కూడా ప్రతిపాదనలు అందించే విధంగా మేము సర్వే నిర్వహించి షికార్ కాలనీ ప్రాంతం, మరి ఎంబీ నగర్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు కూడా అక్కడ సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటాం. ఈరోజు అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు అందరం కూడా సర్వే నిర్వహించి బడిలో చేర్పించేటువంటి ప్రోగ్రామ్ను ఈ పర్మనెంట్